నన్ను ఆహ్వానించినటువంటి, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని ప్రేమిస్తున్న దైవ సేవకులు రెవరెండ్ పరంజ్యోతి అయ్య గారికి, పాస్టమ్మ గారికి, కవితమ్మ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే వేదికని అలకనిచ్చినటువంటి దేవుని సేవకులు, గొప్పవాళ్ళు, మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మీకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, మరి మమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్న దేవుని సేవకులు, వంద కుటుంబాలు ఉంటే 100 సమస్యలు సంఘములో, రాలేని పరిస్థితి. పోయినసారి కూడా పిలిస్తే రాలేనయ్యా అని చెప్పాను. అందుకని ఈసారి కూడా మళ్ళీ అంటే బాధపడతాడేమని చెప్పి వస్తా అని చెప్పి రావటం జరిగింది. ఈ మొదటి రాత్రి ఈ శృంగధనుల పండుగలో ఈ మొదటి సందేశం అందించడానికి నాకు ఈ సమయం ఇచ్చారు. మరి శృంగధనుల పండుగ అంటే ఏమిటి అని చెప్పి నా ఆత్మీయ కుమారుడు యోబయ్య గారు మీకు దేవుని సందేశం ఆల్రెడీ అందించారు. ఇంకా రానున్న దినాలు కూడా, ఈ 3 దినాలు కూడా వాళ్ళు మీకు ఆ శృంగధనులను గురించి పంచుకుంటారు, షేర్ చేసుకుంటారు. ఈ రాత్రికాల సమయంలో దేని బిళ్ళారా, కొద్ది నిమిషాలు, ఎక్కువసేపు సమయం తీసుకోను, కొద్ది నిమిషాలు మాత్రము దేవుని వాక్యాన్ని నేను షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పటికే సమయం దాటిపోయింది కాబట్టి క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేని బిళ్ళారా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, సేవిస్తున్న దేవుడు, జీవము కలిగిన దేవుడు, మరణాన్ని జయించినటువంటి దేవుడు, మనల్ని ఎంతో ప్రేమిస్తున్నటువంటి దేవుడు, మన కొరకు ప్రాణాన్ని అప్పగించినటువంటి దేవుడు, తన రక్తమంతా కూడా మన కొరకు దారపోసినటువంటి దేవుడు, ఆకాశానికి భూమికి మధ్యలో 6 గంటల సేపు వేలాడదీయబడినటువంటి దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. మరొకసారి కూడా గుర్తు చేస్తున్నాను, మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడే దేవుడు, మనల్ని దీవించడానికి ఇష్టపడే దేవుడు, మన మంచి కోరే దేవుడు, మన మేలు కోరే దేవుడు ఎవరంటే యేసయ్య. యేసన్న గారు అంటారు, ఆయన పేరు నజరేయుడైన యేసు అని అంటారు. దేని బిళ్ళారా, ఆ యేసయ్య ఈ నూతన సంవత్సరంలో మనల్ని దీవించడానికి ఆశపడుతున్నాడు. యేసయ్యను నమ్మిన దేవుని ప్రజలు దీవించబడుతూ ఉంటారు, ఆశీర్వదించబడుతూ ఉంటారు, ఆయన మేలులు అనుభవిస్తూ ఉంటారు, ఆయన సమాధానాన్ని పొందుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే యేసయ్య ఇచ్చే సమాధానము ఈ లోకం ఇచ్చేటువంటిది కాదు. ఈ ప్రపంచంలో ఏ మూలకు పోయినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా యేసయ్య అనుగ్రహించే సమాధానాన్ని ఎక్కడ దొరకదు, మీకు దొరకదు. ఆ యేసయ్య దగ్గరే దొరుకుతుంది అది. అందుకని ఆయనకు అనేకమైన పేర్లలో పేరు ఏమిటంటే సమాధానాలకు అధిపతి అని పేరు. కాబట్టి ఆయన మనల్ని దీవించే దేవుడు. యేసయ్యను నమ్మిన దేవుని ప్రజలలో దేని బిళ్ళారు చాలామంది దీవించబడుతూ ఉంటారు, ఆశీర్వదించబడుతూ ఉంటారు. అయితే కొందరు దేని బిళ్ళారా నమ్మినామంటారు, విశ్వసించినామంటారు, దేవుని మేలులు పొందలేకపోతూ ఉంటారు. దేని బిళ్ళారా, ఈ మొదటి నూతన సంవత్సరంలో మొదటి ప్రసంగికుడు నేనే కాబట్టి ఆ దీవెనల గురించే చెప్తామని నిలబడినా, వేరు దారి లేదు.
పరిశుద్ధ లేఖనంలో మనం గమనించినట్లయితే దేని బిళ్ళారా, దేవుని చేత దీవించబడిన వారు కొంతమంది ఉన్నారు. వారిని గురించి క్లుప్తంగా దేని బిళ్ళారా కొద్ది నిమిషాలు మాత్రము నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అందులో మనిషి ఎవరంటే అబ్రహాము. అందరికీ పరిచయమైన వ్యక్తే. పరిచయమైన వ్యక్తి గురించే మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు. కాబట్టి మీరు సింపుల్ సందేశము, మీరు కొంత ఆ సందేశం మీద కొంచెము మీ మైండ్ ఇస్తే అది మీకు దీవెనకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామును గురించి మనందరికీ తెలుసు. అబ్రహామును దేవుడు దర్శించినాడు. దేవుడు దర్శించి నీ బంధువులను వదిలిపెట్టి, నీ దేశాన్ని వదిలిపెట్టి, నీ తండ్రినింటిని వదిలిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు అని అన్నాడు. అక్కడ నిన్ను దీవిస్తాను, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను, అక్కడ నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా ప్రతి వంశము కూడా దీవించబడుతుందని చెప్పి అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, లేక ఆజ్ఞ ఇచ్చాడు. దేవుళ్ళారా, దేవుడు చెప్పిన మాటకు, దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆ మాటకు అబ్రహాము విధేయత చూపించినట్లుగా మనము చూడగలుగుతున్నాం. అంటే ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఉండే ఆ మెసేజ్ యొక్క అంశం ఏంటంటే ఆశీర్వాదానికి మార్గం విధేయత. దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే ఏమి కావాలా అని అంటే దేని బిళ్ళారా, విధేయత కావాలా. తండ్రి ఇంటిని వదిలిపెట్టమన్నాడు, దేశాన్ని వదిలిపెట్టమన్నాడు, బంధువులను వదిలిపెట్టమన్నాడు. దేని బిళ్ళారా, అది కష్టకరమైనటువంటి విషయము. మనం వదిలిపెట్టమంటే వదిలిపెడతామా? ఏమండి, మీ అమ్మ నాయన వదిలిపెట్టరా అండి, మీ దేశాన్ని వదిలిపెట్టరా అండి, మీ బంధువులను వదిలిపెట్టరమ్మంటే వదిలిపెట్టి వస్తామా? అయితే అబ్రహాము దేవుని చెప్పిన మాటకు విధేయత చూపించి ఎక్కడికి పోవాలన్న సంగతి తెలియకనే బయలుదేరి దేని బిళ్ళారు దేవుడు ఆజ్ఞాపించినది చేసి దేవునికి విధేయత చూపించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. రెండవదిగా దేని బిళ్ళారా, తన భార్యల ద్వారా, హాగరు ద్వారా ఒక సంతానం ఇస్తే వారిని వదిలిపెట్టు అని చెప్పినప్పుడు అది బాధకరమైన విషయాలే. వదిలిపెట్టమని చెప్పినప్పుడు దేవుని ఆజ్ఞకు, దేవుని మాటకు విధేయత చూపించి వదిలిపెట్టినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. మూడవదిగా దేని బిళ్ళారా, తన ఏకైక కుమారుడైన వాగ్దాన కుమారుడైనటువంటి ఇస్సాకును మోరియా పర్వతానికి తీసుకొని వచ్చి, ఆ మోరియా పర్వతం మీద నీ కుమారుడు, నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నా నీ కుమారుడు, నీ ఏకైక కుమారుడు, ఆ కుమారుని తీసుకొచ్చి నాకు బలి అర్పించమని దేవుడు చెప్పినప్పుడు ఆ మాటకు దేని బిళ్ళారు విధేయత చూపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నోళ్ళు చెప్పండి హల్లెలూయా. సంతోషంగా నోళ్ళు చెప్పండి హల్లెలూయా. ఇది బాధకరమైన విషయం దేని బిళ్ళారా, వేదనకరమైన విషయం. అయినా కూడా దేవుడు చెప్పాడు కాబట్టి, దేవుడు ఆజ్ఞాపించిన దానిని చేయటానికి తను అప్పగించుకున్నట్లుగా విధేయత చూపించినట్లుగా మనము చూడగలుగుతున్నాం. అందువల్ల అబ్రహాము దీవించబడ్డాడు, అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము యొక్క ఆశీర్వాదము దేవుని పిల్లలు భూమి భరించలేకపోయిందని చెప్పి దేవుని వాక్యం బోధిస్తుంది. దీని నుంచి మనం కూడా నేర్చుకునే ఒక మాట ఏమిటంటే దేని పిల్లారా, మనకు కూడా బాధ కలిగినప్పుడు, బాధ వచ్చినప్పుడు
మనం కూడా ఏం చేయాలి? దేవుడు మనకు ఏమైతే తెలియపరుస్తున్నాడో ఆ మాటకు మనం విధేయత చూపించగలగాలి. శ్రమలలో, కష్టాల్లో, బాధలో, వేదనలో, దుఃఖములో దేవుడు మనకు మాట ఇచ్చినప్పుడు, దేవుడు ఫలాంది చేయమని, ఫలాదానికి లోబడమని దేవుడు చెప్పినప్పుడు ఆ మాటకు నువ్వు లోబడగలిగితే అబ్రహామును దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించునుగాక, మిమ్మల్ని కూడా ఆశీర్వదించునుగాక, మిమ్మల్ని కూడా దీవించునుగాక. సమస్య వస్తే కొంతమందికి దేవుడు కనపడ్డు. ఏమండి? ఆ సమస్యకు పరిష్కారం మనుషుల్ని వెతుకుతూ ఉంటారు, ఏంటి? అందువల్ల దేవుని చిత్తం ఏంటో వాళ్ళకి అర్థం కాక, దేవుడు ఏం చెప్తున్నాడనే సంగతి అర్థం కాకుండా దేని పిల్లారా దేవుని ఆశీర్వాదాలకు దూరం అయిపోతారు. కాబట్టి అటువంటి కార్యాలు మనం చేయకుండా అబ్రహాము వలె దేని పిల్లారు దేవునికి విధేయత చూపించగలిగితే అబ్రహాము దీవెన మీ మీదికి వచ్చునుగాక, మీ కుటుంబం మీదకి వచ్చునుగాక, మీ పిల్లల మీదకి వచ్చునుగాక. రెండోదిగా దేని పిల్లారా పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. ఆదికాండము 49వ అధ్యాయం, 49వ అధ్యాయము 25, 26 వాక్యాలు చదవండి. 25 అతని కింద దాగి ఉన్న అగాధ జలముల 49 అధ్యాయము 25, 26 వాక్యాలు. కింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోను, స్తనముల దీవెనలతోను, గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తిని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైన చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అది యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. హల్లెలూయా. ఇది ఎవరిని గురించి చెప్పబడింది అంటే దేని పిల్లారా యోసేపుని గురించి చెప్పబడింది. యోసేపుని గురించి చెప్పబడింది. అని పిల్లారు యోసేపు కూడా దీవించబడినట్లుగా, యోసేపు కూడా ఆశీర్వదించబడినట్లుగా, యోసేపు ఒక దేశాన్ని పరిపాలన చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. ఇవన్నీ కూడా మీకు తెలిసిన సంగతే, అయినా ఒకసారి నూతన సంవత్సరాలు జ్ఞాపకం చేస్తున్నాను అంతే. చూడండి ప్రియమైన దేవుడి సంగమా, ఈ యోసేపు దీవించబడటానికి గల కారణం ఏంటి? తనకు పైన ఉన్నటువంటి వారికి విధేయత చూపించాడు. అర్థమవుతుందా? తనకు పైన ఉన్నటువంటి వారికి విధేయత చూపించాడు. ఒకటి తండ్రికి విధేయత చూపించాడు. అన్నదమ్ములు యోసేపు అంటే అన్నదమ్ములు కుదరదు. యోసేపు అంటే అన్నదమ్ములకి కుదరదు. ఒక సమయాన తండ్రి పిలుస్తున్నాడు, మీ అన్నదమ్ములు ఎక్కడున్నారో ఒకసారి వారి విషయం కనుక్కోండి రా అని నేను రా అని చెప్పి యోసేపును పంపించడానికి పిలిపిస్తే యోసేపు ఏమనాలి? అసలు ఏమనాలా? నా మీద నేనంటే కుట్ర, వాళ్ళకి నేనంటే వాళ్ళ కోపము, నేను పోను నాయనా తండ్రి, నేను పోను, వాళ్ళని చంపినా చంపుతారు, నువ్వు ఎక్కడికైనా పంపించు, నేను వాళ్ళ దగ్గర మాత్రం నేను పోను అని అన్నాడు. అని అనలా. ఏమన్నాడండి? చదవండి ఆ మాటలు. ఆదికాండం 37వ అధ్యాయం.
అది కానీ 37 అధ్యాయము 14వ వాక్యం. అప్పుడు అతడు నువ్వు వెళ్ళి 13 నుంచి చదవండి. అప్పుడు ఇశ్రాయేలు 37:13 అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఏమంటున్నాడండి? మంచిది అంటున్నాడు. నేను పోనని చెప్పలేదు ప్రియులారా. కొంతమంది ఏమంటారు, కొంతమంది పాస్టర్ కలిగారు అండి, పాస్టర్ చెప్పింది వినరు. అయితే యోసేపు దేని బిళ్ళారా తండ్రికి విధేయత చూపించాడు. అక్కడి నుంచి అన్నదమ్ముల ద్వారా అమ్మబడినప్పుడు పోర్తిఫేరు కింద కొన్ని దినాలు ఉన్నాడు. అతనికి విధేయత చూపించాడు. అతని విధేయత చూసి పోర్తిఫేరు ఏం చేశారు, తన ఇళ్ళంతటి మీద అతన్ని నియమించాడు. అక్కడ ఒక సమస్య వచ్చింది. అక్కడి నుంచి ఎక్కడికి పోయి చెరసాలకు వెళ్ళిపోయినాడు. అక్కడ చెరసాల నాయకుడికి విధేయత చూపించాడు. అతని విధేయత చూపించి చెరసాల మీద అతనికి యోసేపుని అధికారిగా చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. అక్కడి నుంచి దేవుని పిల్లలు యోసేపు ఎక్కడికి వచ్చిందంటే ఫరో దగ్గరికి రావటం మనం చూడగలుగుతున్నాం. చూడండి, ఎక్కడికెక్కడికైతే వెళుతున్నాడో దేవుని పిల్లరా అతనికి పైన ఉన్నటువంటి పై అధికారికి అతడు లోబడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నో చెప్పండి హల్లెలూయా. ఇంతటికి అతనికి బోధించే వాళ్ళు లేరు, అతనికి బుద్ధి చెప్పేవారు లేరు, ఇటు చేయమని చెప్పేవాళ్ళు లేరు. దైవ దర్శనం అనేది లేదు, దేవుని స్వరం అనేది లేదు. యోసేపుకి దేవుని శబ్దం విన్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడలేదు యోసేపుని గురించి. కలభావాలు మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. అయితే ఒకరు చెప్పే అతన్ని ఎంకరేజ్ చేసేదానికి ఎవరు లేకపోయినప్పుడు కూడా తనకు పైన నియమించినటువంటి వారికి విధేయత చూపించినట్లుగా మనము చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు దీవించబడ్డాడు. ప్రియులారా, మీకు పైన నియమించబడినటువంటి వారికి మీరు విధేయత చూపిస్తున్నారా? మీ కాపర్లకు విధేయత చూపిస్తున్నారా? మీ కాపరి చెప్పుచున్న మాటకు మీరు లోబడుతున్నారా? లేకపోతే తిరుగుబాటు చేస్తున్నారా? కొంతమంది అలివి గారు పాస్టర్లకి, పాస్టర్ లేకుండా మీరు పరలోక రాజ్యం పోతారా? చెప్పండి, పోతారంటయా? మీరు ఒక్కళ్ళే పోయి నిలబడతారా దేవుని ఎదుట? ఏమండి, మిమ్మల్ని నిలబెట్టేది పాస్టరే. కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు అంటాడు, ఒక్కడే పురుషైనా ఆ యేసయ్యకు మిమ్మల్ని నేను ప్రదానం చేసి తిని అంటాడు. అప్పుడు మిమ్మల్ని ప్రదానం చేసేది మిమ్మల్ని సంపూర్ణపరిచి దేవుని వాక్యం చేత బలపరిచి ఆయన సంఘాన్ని నిలబెట్టేది ఎవరు? సేవకుడు. సేవకుడికే యేసయ్య తన మర్మాలు బయలుపరుస్తాడు. అది సంఘానికి తెలియపరచమని మర్మాలు బయలుపరిచే సేవకుడికే. అప్పుడు సేవకుడు చెప్పే మాటలు మనం వినాలా? అప్పుడే మనకు దేవుని ఆశీర్వాదాలు, అప్పుడే దేవుని యొక్క దీవెనలు, అప్పుడే దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతాము. అప్పుడే నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. యోసేపు దేని బిళ్ళారా ఎవరెవరు కష్టంలో వెళ్ళిపోయినారు తెలియదు, వాళ్ళందరికీ విధేయత చూపించాడు. ఫరోకు కూడా విధేయత చూపించాడు. ఫరో కొరకు పనిచేశాడు, ఫరో కొరకు ధాన్యము కొన్నాడు, ఫరో కొరకు పొలాలు కొన్నాడు. ఫరోకు నమ్మకంగా ఉండటం మనం చూడగలుగుతున్నాం. ఇంచుమించు 83 సంవత్సరాలు ఆ పదవిలో నుంచి సత్యంత వరకు తొలగిపోలేదు.
ఏంటి ఆశీర్వాదాలు కావాలంటే మన విధేయత మనకు ఎంతో అవసరం. ఆమేన్, హల్లెలూయా. అందుకని యేసయ్య అన్నాడు, ఏమన్నాడు? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకోవాలి, హెచ్చించబడతారని. కొంతమంది అంటారు, ఎందుకు ఒక్కరికి అందే మనం తగ్గేది, మన కూడు మనం తింటా. కూడంటే కాదు, కట్టేనా కూడు అనేది అన్నమా? మన కూడు మనం కొట్టింటా, మన గుడ్డ మనం కట్టుకుంటా. ఒకరికేందే మనం తగ్గేది, ఒకరికైనా మనం విధేయత చూపించేది, ఒకరి మాట ఏందే మనం ఆలకించేది అని పాస్టర్ దగ్గర అంటారు. నీకు ఆశీర్వాదం కావాలంటే, దేవుని రాజ్యం కావాలంటే, శృంగధ్వనుల శబ్దంను వినాలంటే, అర్ధరాత్రి పెళ్లి కుమారుడు శబ్దం వినొచ్చిందంట. పెళ్లి కుమారుడు వస్తున్నాడన్న కేక వినబడిందంట. అది బోర శబ్దం. అది ప్రధాన దూతలతోనూ బోర శబ్దంతోనూ ఆయన వస్తున్నప్పుడు ఆ శబ్దం వినాలంటే మాటలు ఉండాలి మన లోపల. హల్లెలూయా. అంటే దేవునికి విధేయత చూపించిన వారిలో దేని బిల్లారా యేసేపు ఒకడన్న సంగతి మనము గుర్తించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేని బిల్లారు యేసేపు తనకు పైన నియమించబడినటువంటి అధికారికి దేని బిల్లారు లోబడినట్లుగా. మన ఉద్యోగం చేస్తున్నాం, చాలా దిక్కు కొంతమంది పని చేస్తూ ఉంటారు. ఆ పైన నియమించబడిన అధికారికి తిరుగుబాటు చేస్తారు. నువ్వేది నాకు చెప్పేది, నీ మాట ఏది, నేను వినేది. దేవుని చిత్తం లేకుండా నీకు పైన ఒక అధికారి చిత్తం లేకుండా నియమించబడడు. అధికారులు లోబడమని పరిశుద్ధ గ్రంథం రాయబడింది. దేవుని ఎరిక లేకుండా ఒక తలంటి కూడా మనకు ఓడదు. దేవుని ఎరిక లేకుండా ఒక మనిషి మన పైన అధికారం చెల్లించలేడు. ప్రతి ఒక్కటి దైవ చిత్తంలో మనం ఉన్నామన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. మనం ఒకటి అనుకుంటున్నాం, ఒకటి జరుగుతుందంటే దాంట్లో ఏం లేనట్టు, దేవుని చిత్తం లేనట్టు. అప్పుడు దేవునికి విధేయత చూపిస్తే అబ్రహామును దీవించిన దేవుడు, యేసేపుని దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేని పిల్లారా, దేవునికి విధేయత చూపించండి, దేవునికి లోబడండి, దేవుడిని ఆశీర్వాదాలు పొందండి. గ్రంథంలో మనం గమనించినట్లయితే దేని పిల్లారా, నేను ముగిస్తున్నాను. లోతున్నాడు, అబ్రహాంని దేవుడు జ్ఞాపకం చేసుకొని